నమస్కారం అండి అందరికీ. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి. ఫేస్బుక్లలో ఇలా ఇన్స్టాగ్రామ్లలో. అదేంటంటే, కర్ణాటక గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసిందనమాట. ఏంటంటే, ₹1,00,00,000 ఆదాయం దాటిన ప్రతి ఒక్క దేవాలయం నుంచి 10% పన్నుగా కట్టాలని చెప్పేసి జియో పాస్ చేసింది. ఎవడబ్బా సొమ్మని చెప్పేసి మా దేవాలయాల నుంచి మేము పన్ను చెల్లించాలి, ఇప్పటిదాకా దోచుకున్నది సరిపోవట్లేదా? అది పక్కన పెడితే, ఇంకోటి ఏంటంటే, అదే కర్ణాటకలో మా ఆంజనేయ స్వామికి టెంపుల్కి సంబంధించిన గోపురం పైన ఒక జెండా ఎగరేయడానికి పర్మిషన్ తెచ్చుకుని మరి జెండా ఎగరేస్తే, అది ఎగరేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ పక్కనున్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జెండా తీసిన దాకా నిద్రపోకుండా జెండా తీయించేశారు. అంటే మేము మా గుళ్ళ పైన మేము జెండాలు ఎగరవేయటానికి సరిపోము, కానీ మా అదే గుళ్ళలోంచి మీకు డబ్బులు పన్ను రూపంలో కావాలా? ఇది ఎక్కడ న్యాయం? అదే కర్ణాటకలో ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి పచ్చ జెండాలు పెట్టుకుని తెగ తిరుగుతున్నారు కదా, తెగ ఎగరేస్తున్నారు కదా, వాటికి పర్మిషన్ ఇచ్చారు కదా. వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అందరికీ పంచండి. అందరు సమానమే కదా. హిందువులు ఒక్కళ్ళే లేరు కదా. హిందువుల దగ్గర దోచుకుని వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఆ జెండాలకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి అందరికీ ఇవ్వండి. ప్రతి హిందూ సోదరులకి నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరు గుళ్ళకి వెళ్ళండి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కాపాడాలి కాబట్టి మనం ఖచ్చితంగా గుళ్ళకి వెళ్ళాలి. కానీ అక్కడ ఏ అయ్యవారి చేతిలోనో మనం దక్షిణ వేసి రావాలి, కానీ హుండీలో మాత్రం దయచేసి ఎటువంటి దక్షిణ వేయద్దు, డబ్బులు వేయొద్దండి. ఎందుకంటే మన డబ్బులతో మనకే వీళ్ళు మంచి జరుగుతుందని, ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి మనం డబ్బులు కానుకలుగా వేసి వస్తూ ఉంటాం, కానీ వీళ్ళు మంచిగా చేయకపోగా అదే డబ్బులతో మనకు చెడు చేయాలని చెప్పేసి చూస్తున్నారు. సో దయచేసి ఎవ్వరు కూడా అక్కడ హుండీలో వేయొద్దని నా మనవి. నాతో ఏకీభవిస్తున్నట్లయితే దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. జై శ్రీరామ్.